ఆ 11 కోట్లు గతంలో మాకు సంబంధం లేదు, ఎవరో పెట్టారు అని మాట్లాడారు. ఆ తర్వాత అవి చంద్రబాబు నాయుడే పెట్టించాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఇంకా రకరకాల భాష్యాలు చెప్తున్నారు. కానీ నిజమేంటనేది మాట్లాడే వాళ్ళందరికీ తెలుసు, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా. సో వరుసగా ఈ స్కామ్స్టర్లు తన సహచరులందరూ దొరికిపోయి వాళ్ళు ఎక్కడ దాచారో డబ్బు కూడా దొరికిపోయేటప్పటికీ సాధారణంగా క్లైమాక్స్ ఏంటో ఎవరన్నా ఊహించగలరు. సాధారణ ప్రజలు మనమే ఊహిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఉంటుంది కదా. సో అందుకని ఆయన ఇప్పుడు మళ్ళీ జైలు భాష మాట్లాడుతున్నారు. నిన్న లీగల్ సెల్ ప్రతినిధులతో గుంటూరు జిల్లాలో అనుకుంటా ఆయన సమావేశం అయ్యారు. అంటే ఎందుకు ఒక పార్టీకి పటిష్టంగా ఒక లీగల్ సెల్లు, లాయర్లు, సరే ఆ మాటకు వస్తే ఏ కంపెనీ కన్నా పెద్ద పెద్ద కంపెనీలకు పార్టీలకు లీగల్ సెల్ ఉంటుంది, నేను దాన్ని తప్పట్టట్లా. కానీ మనం ఏం చేయబోతున్నామో మనకు ముందే తెలిసినప్పుడు అది మరింత పటిష్టంగా ఉండాలి. గతంలో అనేక మంది లాయర్లు తెలుగుదేశం పార్టీ ప్రతినిధులను లేకపోతే ఆ పార్టీ నాయకుల్ని ఏ రకంగా రకరకాల కేసులు పెట్టి వేధించారు. ఇప్పుడు అదే మళ్ళీ రిపీట్ చేద్దాం. ఎప్పుడు జగన్ 2.0 వస్తే అండర్లైన్, రాకపోతే ఉంది జగన్ 2.0, జగన్ 3.0, జగన్ 4.0 అని మాట్లాడుతూ ఉంటారు, అది వేరే విషయం. కానీ ఎందుకు ఇప్పుడు ఈ జైలు భాష మాట్లాడుతున్నారంటే వారికి నిన్న ఒక సుభాషితం చెప్పారు. అదేంటంటే పరువు పోదా జైలుకి పంపిస్తే, అసలు ఒక మనిషి పరువు నెట్టు నిలువున పోదా జైలుకి పంపిస్తే, ఒక కేసు మీద ఒకటి కేసులు పెట్టి పంపించేస్తున్నారని వాపోయారు. కేసులు ఎవరి మీద పెట్టారు? వైసీపీలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అప్పటి ప్రభుత్వం ఏర్పడినప్పుడు. ఇంకా అనేక మంది కార్పొరేషన్ చైర్మన్లు, ఇంకా అనేక మంది పదవులు, సలహాదారులు చాలామంది ఉంటే ఈ 30 మందిని, ఈ 40 మంది మాత్రమే ఎందుకు ఛార్జ్షీట్లో ఉన్నారు? వీళ్ళు ఎందుకు అక్యూజ్డ్గా ఉన్నారు? ఇందులో దొరికిన వాళ్ళు ఎందుకు జైల్లో ఉన్నారు? కక్షగట్టి అక్రమంగా అరెస్టులు చేయాలంటే 100 మందినో 120 మందినో ఎవరి పేరు నచ్చితే వాళ్ళ పేరు రాసి అరెస్ట్ చేయొచ్చు కదా. నో, సిట్ చాలా స్పష్టంగా, చాలా క్షుణ్ణంగా దాంట్లో మొత్తం అంతా విచారణ చేసి అందులో ఎవరైతే లింకులు ఉన్నాయో ఆ డొంకంతా కదిలేక ఆ డబ్బులు ఎక్కడెక్కడ దాచారు, ఆ టెలిఫోన్ సంభాషణలు, మెసేజ్లు, వాళ్ళ లొకేషన్ అన్నీ ట్రేస్అవుట్ చేసే కదా అరెస్టులు చేశారు. ఆయనకి తెలుసు ఆ విషయం కూడా. బట్ ఏంటంటే ఇప్పుడు కార్యకర్తల్లో ఒక రకమైన ఒక బూస్ట్ ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకంటే కొంత నీరు గారిపోతారు. ఏ పార్టీ అయినా సహజంగా అయ్యో మన నాయకులందరూ అరెస్ట్ అయిపోతున్నారు అంటే, ఇప్పుడు మీరు చూస్తే ప్రతి జిల్లాకు నాయకుడు ఉన్నాడు. నెల్లూరు జిల్లాకి వెళ్తే అక్కడ కాకాణి, రేపు పొద్దున్న అనిల్ కుమార్. ఇటు రాయలసీమలో చిత్తూరు జిల్లాకి వెళ్తే అక్కడ మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాయలసీమ జిల్లాలో, అనంతపురానికి వెళ్తే ఇంకో నాయకుడు, ఇటు గోదావరి జిల్లాలకు వస్తే ఇంకో నాయకుడు, అటు ఉత్తరాంధ్రకి వెళ్తే భూ కబ్జాల్లో ఇంకో నాయకుడు. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు లెక్కర్ స్కామ్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి దర్యాప్తు పూర్తయి చివరి దశకు వచ్చింది కాబట్టి ఈ పేర్లు తెలుస్తున్నాయి. దీని తర్వాత ఇంకో స్కామ్ ఏదో ఉంటుంది. సో వరుసగా ఒక్కొక్క నాయకుడు బయటకు వెళ్తుంటే మరి ఆ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు, ఆ నాయకుడిని నమ్ముకున్న కార్యకర్తలు వాళ్ళకి ఒక బూస్ట్ ఇవ్వాలి. పార్టీ అధినేతగా దాన్ని చెయ్యాలి, అదే చేస్తున్నారు. కానీ అది చేయడం ఎలా చేస్తున్నారంటే, గతంలో ఏం చెప్పారు, యూత్ వింగ్లో కానీ ఇంకొక చోట కానీ మీరు రాజకీయాలు చేయాలంటే, రాజకీయాలను మీ కెరీర్గా ఎంచుకోవాలంటే కేసులు, అరెస్టులు, జైళ్ళు, ఈ మూడింటికి మీరు సిద్ధంగా ఉండాలి అని చెప్పారు కదా. మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు? పరుగు పోతుంది జైల్లో పెడితే, అసలు మనిషిగా ఎలా బతుకుతారని చెప్తున్నారు. అంటే మీరు మొన్న ఒక సందర్భంలో ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, నేనే ప్రేరణ అన్నారు కదా మీ నాయకులందరికీ. మీరు ఎలా ప్రేరణ అయ్యారు? మీరు ఎంపీ కాకముందు నుంచి, ఎంపీ అయిన తర్వాత అధికారంలోకి వచ్చాక స్కాములు, గతంలో ఉన్న సిబిఐ ఈడీ కేసులు, మీరు అధికారంలోకి వచ్చాక చేసిన కుంభకోణాలకు సంబంధించి ఇప్పుడు వస్తున్న కేసులు, ఇవన్నీ క్యుములేటివ్గా కలిపితేనే కదా జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ, ఒక పార్టీ. సో అదే ప్రేరణ వీళ్ళు తీసుకున్నారు. మరి ఇప్పుడు వాపోతే ఎలా? యూ హ్యావ్ టు ఫీల్ హ్యాపీ. ఎందుకంటే నా బాటలోనే వెళ్ళారు, సరే నా అంత కాకపోయినా కొంత సక్సెస్ఫుల్ పందాల్లోనే నడుస్తున్నారని ఆ ప్రైడ్ మీరు ఫీల్ అవ్వాలి కదా. తర్వాత ఇంకేమంటారంటే పరువు అన్నారు కదా. మరి పరువు అనగానే వెంటనే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు, ఇప్పుడంటే 4సారి, అంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు. ఏమీ లేని ఒక కేసుని స్కిల్ డెవలప్మెంట్ అది ఇదని చెప్పి ఎక్కడ ఆధారాలు లేని ఒక దాంట్లో మీరు చంద్రబాబు నాయుడు అర్ధరాత్రే ఏ నోటీసులు లేకుండా నిద్రపోతున్న వ్యక్తిని తీసుకుని అరెస్ట్ చేసినప్పుడు, మరి అప్పుడు సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ ఇన్ ద కంట్రీ, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు, మరి ఆయన పరువు గురించి మీరు ఆలోచించలేదు? అసెంబ్లీలో బూతులు తిట్టించారు మీ పార్టీ నాయకులతో.
మరి అప్పుడు పరువు గురించి ఆలోచించాలా? అంటే పరువు అంటే మీ దగ్గరికి వస్తే ఒకటిని, వేరే వాళ్ళ దగ్గరికి వస్తే ఒకటినా? అట్లా ఉండదు కదా, పరువు అందరికీ ఒకటే కదా. సరే, ఇక జగన్ 2.0 ఇందాక నేను చెప్పాను, ఒకవేళ వస్తే ఇప్పుడు ఒక అప్లికేషన్ వస్తుంది కొత్తది. అప్లికేషన్ యాప్ అంటాం కదా షార్ట్ ఫామ్లో, ఆ యాప్ తీసుకొస్తున్నారు. ఈ మధ్య ఆయన ఎక్కువ దీని గురించే మాట్లాడుతున్నారు. ఎందుకంటే డిజిటల్గా ఇప్పుడు ఎవరైతే వైసీపీ నాయకుల్ని, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారో కూటమి ప్రభుత్వంలో, వాళ్ళ పేరు, వాళ్ళ హోదా, ఇంకా తెలిస్తే వాళ్ళ అడ్రస్సు, వాళ్ళ ఫోటో ఐడి లేకపోతే ఫోటో, కుదిరితే ఏమన్నా బాధ పెట్టిన వీడియోలు ఇవన్నీ ఉంటే 2.2 వచ్చిన తర్వాత ఈ లీగల్ సెల్ చాలా పటిష్టం చేస్తున్నాము. ఒక్కొక్కళ్ళకి మళ్ళీ మామూలుగా ఉండదు, కూటమి నాయకులకు కానీ అధికారులకు కానీ. దెబ్బ తగిలినోడికి బాధ, ఆ దెబ్బ కొట్టినోడికి తెలిసేలా చేసేందుకే. అంటే ఇప్పుడు దెబ్బ తిన్నవాడి బాధ రేపు ఆ దెబ్బ కొట్టినోడికి తెలిసేలాగా ఉంటుంది ఆ యాప్ తర్వాత తీసుకునే కార్యాచరణ అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. సరే, పనిలో పనిగా ఏమన్నారంటే అమరావతి మీద కూడా మళ్ళీ కాస్త విషయం చెమ్మేశారు. యథావిధిగా దోచేస్తున్నారు అమరావతి పేరుతో అని. అసలు దోచడానికి ఏముంది? మీరు ఏమన్నా మిగిలిస్తే, ఇప్పుడు సర్ప్లస్ స్టేట్ అంటారు, అంటే ఒక ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేసి వచ్చే ఆదాయం ఖర్చు కన్నా కూడా ఎక్కువ ఉండి ఖజానాలో కొంత డబ్బు నింపి ఏది అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా సర్ప్లస్ అమౌంట్ ఖజానాలో ఉంటే, వచ్చిన తర్వాత కంటిన్యూస్ గవర్నమెంట్ దోచేసింది, ముందు రాగానే డబ్బు తీసుకుని వాళ్ళ అకౌంట్లోనే ఎక్కడో వేసేసింది అనుకుంటే అనుకోవచ్చు. అసలు మీరు మిగిల్చిందే ఉంది దోచేయడానికి? జీతాలు ఇవ్వలేని పరిస్థితి చూసాం కదా అప్పుడు. కనీసం ఇప్పుడు ఏదో చేసి ఆ జీతాలన్నా ఇస్తున్నారు. అమరావతి పక్కన అభివృద్ధి చెందడానికి కార్యాచరణ రూపకల్పన జరుగుతోంది. కొత్త కొత్త కంపెనీలు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంటే సేమ్ విషయం. మా నాన్నగారు కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చారు. అంటే ఆయన ఎక్కడ ఈ రప్ప నరికేస్తాం అన్న భాష, ఇవన్నీ. అంటే జైల్లో పెట్టాలని, కేసులు పెట్టాలంటే ఎవరిని పెట్టాలండి ముందు? వీళ్ళని కాదా? అసలు నేను రప్ప నరికేయాలి పట్టపగలే అర్ధరాత్రి ఏంటి అన్నాయని మరి ఇంకా బయట తిరుగుతున్నాడు. ఇంకా చాలామంది నాయకులు మాట్లాడారు. సరే, ఇంక చెల్లెలు, ఇప్పుడు బాబాయ్ మర్డర్ కేసు, దాని గురించి నేను మాట్లాడారు. నేను సిబిఐ ఏం చెప్పింది, విచారణ అంతా అయిపోయింది సార్ అని గౌరవ న్యాయస్థానానికి తెలియజేసింది సుప్రీంకోర్టుకి. ఎప్పటి కేసు అది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసు. ఆయన చేతిలో కత్తి పెట్టారు, కుదరలేదు. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కూడా చంద్రబాబు నాయుడు చేతిలో ఆ బాటిల్ పెట్టి నువ్వే స్కామ్ చేసావు ఉంటున్నారు, అది కుదరట్లేదు. సో దానికి ఎలాగోలాగా మరి కార్యకర్తలకు నిజాలు తెలిసిపోతే, వాళ్ళు ఒకవేళ రిలీజ్ అయిపోతే 3 పార్టీలు ఉన్నాయి రెడీగా వెళ్ళిపోవడానికి. సరే, తెలుగుదేశానికి వెళ్ళలేకపోతే బీజేపీ ఉంది, లేకపోతే జనసేన ఉంది. నెమ్మదిగా మారిపోతారు కదా, ఏడాదిన్నర 2 ఏళ్ళు అయ్యే కొద్దీ. ఇక మనం ఇక్కడ ఉంటే ఒకటి రప్ప అవుతాం, లేకపోతే కార్ల కింద పడతాం, లేకపోతే ఇంకోటి అవుతాం అనుకున్నప్పుడు ఆలోచన చేస్తారు. అలాంటి ఆలోచన చేయకుండానే యూత్కి మీ ఫోన్ని గన్నగా వాడండి, లేకపోతే కత్తిగా వాడండి, లేకపోతే నేను అప్లికేషన్ తీసుకొస్తాను